నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనకు శ్రావణ మాసం, కార్తీక మాసం తీసుకుంటే ఆ నెలంతా కూడా మనం ఒక పండగ వాతావరణమే ఉంటుంది. ప్రత్యేకంగా ప్రతి తిథి, ప్రతి నిత్యము కూడా ఏదో ఒక పూజలు, ఏదో ఒక భగవంతుని ఆరాధిస్తూనే ఉంటాం. మరి ప్రత్యేకంగా శ్రావణ మాసంలో శనివారం రోజు ఎక్కువగా మనం ఏ దైవాన్ని ఆరాధించాల్సి ఉంటుంది? ముఖ్యంగా శ్రావణ శనివారానికి ఎటువంటి విశిష్టత ఉంది గురుగారు, తెలియజేయండి. శుభం భూయాదమ్మ. కలవు వెంకటనాయక అంటూ ఉంటాం. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు మనకి ప్రత్యక్ష దైవం అని చెప్పి చెబుతూ ఉంటాం కదా. అవును గురుగారు. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం ఏమిటి అంటే శ్రవణ నక్షత్రం. ఆయన పుట్టింది శ్రవణ నక్షత్రంలో అని జననం. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చేటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రావణ మాసం అని చెప్పి పిలుస్తూ ఉంటాం మాసాన్ని. ఆయన మాసం ఆ పౌర్ణమి రోజున ఎక్కడైతే ప్రతిబింబిస్తూ ఉంటుందో ఆ మాసాన్ని మొత్తానికి ఆ నక్షత్ర ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, 12 మాసాలకు 12 నక్షత్రాలు వస్తాయి. ఆ నక్షత్ర ప్రభావం మాసమంతా కూడా ఉంటుంది కాబట్టి ఆ మాసానికి ఆ పేరు ఉంటుంది. అలాగే ఆయన జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కలిగినటువంటి ఆ ప్రభావం కలిగినటువంటి మాసమంతా కూడాను విష్ణుమూర్తికి చాలా విశేషమైనటువంటి మాసం. అలాగే శ్రావణ శనివారం, శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి వారు. అలాంటిది శ్రవణ నక్షత్రం శనివారం కలిసి వచ్చిన రోజున కానీ, ఇప్పుడు కూడా చూడండి మనకి ప్రతి శ్రవణ నక్షత్రానికి కూడాను వెంకటేశ్వర స్వామి వారికి చాలా విశేషమైనటువంటి పూజలు చేస్తుంటారు. ఎక్కడ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం తీసుకున్నా తిరుపతితో సమానంగా మొత్తం. అలాగే ప్రతి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారం ఏదైతే ఉంటుందో వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. 7 శనివారాల వ్రతం అని ఒక వ్రతం ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారికి. 7 కొండలు కదా, 7 శనివారాల వ్రతం అనేటువంటిది ఒక విశేషమైనటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని ఎప్పుడు ప్రారంభించాలి అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారం రోజున ప్రారంభించాలి అనేటువంటిది ఒక నియమం. అది ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ శ్రావణ మాసంలో ఇంకా ఉన్నతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ 7 శనివారాల వ్రతం చేసేటువంటి వాళ్ళు శనివారం రోజున, మొట్టమొదటి శనివారం రోజున ప్రారంభించుకుంటే మనకి చివరి వచ్చేసరికి భాద్రపద మాసంలో 7 శనివారం వస్తుంది. దానివల్ల ఇదేం లేదు. కానీ 4 శనివారాలు మనం శ్రావణ మాసంలోనూ పూజ చేస్తూ ఉంటాం. అలా పూజ చేసేటువంటి వాళ్ళు కానీ, లేదు కనీసం ఈ 4 శ్రావణ శనివారాలు పూజ చేసుకుంటాం అనేటువంటి వాళ్ళు కానీ, లేదు ఒక శ్రావణ మాసంలో ఒక శనివారం రోజున పూజ చేసుకుంటాం అనేటువంటి వాళ్ళు కానీ, విశేషమైనటువంటి రోజులుగా ఈ శ్రావణ శనివారాన్ని తప్పనిసరిగా చెప్పుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి వారిని పూజ చేస్తే లక్ష్మీదేవిని పూజ చేసినట్టే. ఆయన వక్షస్థలంలోనే లక్ష్మీదేవి ఉంటుంది కదా, విష్ణుమూర్తి వక్షస్థలంలోనే. కాబట్టి ఈ శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారి దీపారాధన, 7 శనివారాల వ్రతం, లేదా కనీసం 3 శనివారాలు, 4 శనివారాలు, ఒక శనివారం అయినా సరే ఈ వ్రతం చేసుకోవడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది మనకి. ఈ శనివార వ్రతం ఎలా చేయాలి అంటే 7 శనివారాలు చేసేటువంటి విధానం చెప్తాను. దాన్నే ఒక శనివారం అయినా, 3 శనివారాలైనా, 4 శనివారాలైనా చేసుకోవచ్చు. ముందుగా వెంకటేశ్వర స్వామి వారిని ఒక పీట వేసి చక్కగా ఆ పీటని పసుపు పూసేసి చక్కగా బొట్లు పెట్టేసి, బియ్యం పిండి కుంకుమతో బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి వారి పఠాన్ని అక్కడ ఆవాహనం చేసుకొని దాన్ని కదిలించకుండా 7 శనివారాలు ఉంచాలి అంతే. దాంతో పాటుగా అఖండం అనేది పెట్టుకోవాలి తప్పనిసరిగా. ఒక విస్తరాకు తీసుకొని, విస్తరాకు పేపర్ ప్లేట్స్ కాదు, మన మాడపాకుతో తయారు చేసేటువంటి విస్తరాకులు, మోదుల ఆకు ఏవైతే ఉంటాయో దాంతో తయారు చేసేటువంటి విస్తరాకు తీసుకొని దాంట్లో కొద్దిగా ధాన్యం ఒడ్లు పోసుకొని 2 మట్టి మూకుళ్ళు ఉంటాయి మనకి, కంచుళ్ళు అంటూ ఉంటారు, మూకుళ్ళు అంటూ ఉంటాం. ఆ మూకుళ్ళు తీసుకొని వాటిని కూడా శుభ్రంగా నీళ్లలో ఒక 10 నిమిషాలు నానబెట్టి బయటికి తీసి వాటికి కూడా చక్కగా గంధం పోసి బుట్లు పెట్టి 2 అఖండం ఒత్తున పెద్ద పెద్ద ఒత్తులు అమ్ముతూ ఉంటారు. లేదు మనమే తయారు చేసుకోవచ్చు, పత్తి తీసుకొని దాంట్లో నువ్వుల నూనె మొత్తం రోజు 7 శనివారాల పాటు అంటే 49 రోజులు, దాదాపు 50 రోజుల పాటు మొత్తం ఆవు నెయ్యి వాడాలంటే ఇప్పుడున్న పరిస్థితులు ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి. కాబట్టి నువ్వుల నూనె తీసుకొని కనీసంగా ఈ అఖండం ఒత్తులు 2-3 నానవేసుకొని దాంట్లో అఖండం వెలిగించుకొని వెంకటేశ్వర స్వామి వారిని పఠంతో పాటు కలశం ఒకటి ఆవాహన చేసుకొని బ్రాహ్మణి పిలిపించుకొని చక్కగా శ్రీ అలవీర మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆవాహనం చేసుకొని ఆయనకి మనం ఎక్కువగా దీపారాధన, మనం ఈ అఖండం దీపారాధన పెట్టినా
చలివిడితో తప్పనిసరిగా దీపారాధన చేస్తాం మనం. ఓకే. ఏదైతే బియ్యపిండి బెల్లం కలుపుతామో దాంట్లో నీళ్ళు కలుపుకొని ముద్దుగా చేసుకొని దాన్ని ప్రమిదిగా తయారు చేసి దాంట్లో ఆవు నెయ్యి వేసి ఒక ఒత్తి వేసి దీపారాధన చేస్తాం. దీంతో పాటుగా ఈ వెంకటేశ్వర స్వామి వారి పఠం, కలశం, వీటితో పాటుగా వెంకటేశ్వర స్వామి వారు అంటే మనకి ఏం గుర్తుకొస్తుంది? ఫస్ట్ నామం గుర్తుకొస్తుంది, తిరునామం. కాబట్టి చక్కగా ఈ పఠం పైన పసుపుతో కొద్దిగా పూసేసి మంచిగా కుంకుమతో నామం పెట్టుకొని ఇంట్లో దేవుణ్ణి ఎక్కడైతే ఆవాహన చేస్తున్నామో అక్కడ పెట్టేసుకొని స్వామివారికి అష్టోత్తరం పూజ చేసుకొని చక్కగా ఈ వ్రత కథ ఉంటుంది. ప్రతిరోజు పూజ చేయాలి. మామూలుగా షోడశోపచార పూజలు చేసుకోవాలి. ప్రతి శనివారం మాత్రం అష్టోత్తరం పూజ చేసుకోవాలి. ప్రతినిత్యం నివేదన పెట్టాలి. ఈ శనివారం రోజున స్వామివారికి మనం బెల్లం పాయసం ఏదైతే చేస్తామో పాయసంతో పాటుగా స్వామివారికి ప్రీతికరం కాబట్టి అవకాశం ఉంటే లడ్డూ పెట్టవచ్చు, లేదు అంటే ఈ పాయసం పెట్టేసి నివేదన పెట్టేసి అష్టోత్తరం పూజ చేసుకోవాలి. ఎక్కువగా విష్ణుమూర్తికి అక్షతలతో పూజ చేయకూడదు. విష్ణుమూర్తి ఎలా ఉంటాడు అంటే స్తుతిమెత్తని శరీరం. అక్షతలు విసిరేసినప్పుడు ఆయన చర్మానికి తగిలితే చురుకు పుడుతుందట. అలా విష్ణుమూర్తికి ఎక్కువగా అక్షతలతో పూజ చేస్తే వచ్చే జన్మలో అదే బియ్యంలో పురుగులుగా పుడతారని చెప్పి శాస్త్రం. కాబట్టి విష్ణుమూర్తికి తులసీ దళాలు స్థితిమెత్తగా ఉంటాయి కదా, తులసీ దళాలతో పూజ చేసుకోవడం, అవకాశం ఉంటే పుష్పాలతో పూజ చేసుకోవడం ప్రతినిత్యం కూడా. చక్కగా ఇంట్లో మనం ఎలా అయితే నిత్యం స్నానం చేసి భోజనం చేస్తామో ఈ 49 రోజులు కూడాను, 7 ఏళ్ళు 49 రోజులు అవుతుంది. ఈ 49 రోజులు కూడా చక్కగా ప్రతిరోజు స్వామివారికి పూజ చేసుకోవడం, శనివారం రోజున ఈ చలివడి దీపం పెట్టడం, పాయసం నివేదన పెట్టడం, పానకం వడపప్పు నివేదన పెట్టడం, ఈ వ్రత కథ చదువుకోవడం. అలా 7 శనివారాలు పూర్తి చేసుకొని 7వ శనివారం రోజున అవకాశం ఉంటే వెంకటేశ్వర స్వామి వారికి కానీ విష్ణుమూర్తి కానీ కళ్యాణం చేయడం అనేది ఆనవాయితీ. అవకాశం లేదు, మేమంతా ఖర్చు పెట్టుకోలేము, కనీసం స్వామివారికి సహస్రనామార్చన, విష్ణు సహస్రనామం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామార్చన చదవాలంటే దాదాపు 1 రోజు పడుతుంది. అంత కఠినమైనటువంటి అక్షరాలు ఉంటాయి, పదాలు ఉంటాయి. అష్టోత్తరం కూడా చాలా కఠినమైనటువంటి పదాలే. కనీసం ఆడియో పెట్టుకొని అయినా సరే చక్కగా పూజ చేసుకుంటూ, ఇప్పుడు ఉండేటువంటి కాలమానాన్ని బట్టి చెప్తున్నాను నేను, ఇలానే చేయమని కాదు, ఆడియో పెట్టుకొనే చేయమని కాదు. అవకాశం ఉంటే మాకు తెలుగు వచ్చి మంచిగా స్పష్టంగా చదవగలుగుతా ఉంటే తెలుగు చక్కగా అష్టోత్తరం పూజ చేసుకొని తులసీ దళాలతో పూజ చేసుకోవటం. రోజు ఏవైతే పూజ చేశామో ఆ పుష్పాలని మరుసటి రోజు పొద్దున్నే తీసుకున్న తర్వాత వడబడవు. ఎట్లాగూ శ్రావణ మాసంలో మనకి వర్షాకాలం ఉంటుంది కాబట్టి పుష్పాలు తొందరగా వాడిపోయేటువంటి పరిస్థితులు ఉండవు. ఆ పుష్పాలను చక్కగా మాల కట్టుకొని ఇంటికి తోరణంలాగా కట్టుకోవడం, రక్ష చక్కగా తులసి కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి గాలి కూడాను మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడేటువంటి గాలిగా ఉంటుంది కదా. కాబట్టి స్వామివారికి పూజ చేసి తోరణం కట్టుకుంటూ నిత్యం కూడాను ఇంట్లో 49 రోజులు కూడాను ఒక పవిత్రమైనటువంటి దీక్షతో వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేస్తే వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవి సహితంగా భూ శ్రీదేవి సమేతంగా మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటాడని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. అంత విశేషమైనటువంటి మాసం, వారం, నక్షత్రం కూడా పౌర్ణానికి వస్తుంది, శ్రవణ నక్షత్రం. కాబట్టి చాలా విశేషమైనటువంటి మాసంగా ఈ శ్రావణ శనివార వ్రతాన్ని చేసుకొని వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొంది ఈ 7 శనివారాలు పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి దగ్గర మనం వెళ్తాం అని అనుకోండి, ఆయన లక్కుని వెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి, గ్యారంటీ. ఆయన దర్శనాన్ని అనుకుంటే చాలు, అంతే. ఆయన అనుగ్రహం ఒకసారి కలిగిందంటే చూడండి, మీకు తిరుపతిలో రోజు మొత్తం మీద స్వామివారి మీద నుంచి ఒక పుష్పం జారువాలి కింద పడుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా. అది ఏ భక్తుడు వచ్చినప్పుడు పడుతుందని ఎవ్వరని చెప్పాలి. భగవంతుడు దృష్టి మన మీద పడింది, వాడి జాతకం ఆ రోజు నుంచి మహర్జాతకం మారిపోతుంది. అది ఎవరు వచ్చినప్పుడు అనేది ఎవ్వరు చెప్పలేరు. కట్టిక పేదవాడు కావచ్చు, రేపో మాపో చనిపోయేటువంటి అనారోగ్య పరిస్థితులు ఉండేటువంటి వాడు కావచ్చు, ఏవైనా సరే వారి జాతకం అప్పటి వరకు ఉండేటువంటి కష్టాల నుంచి మొత్తం పరిపూర్ణంగా మారిపోయి వాడి జీవితం ఆ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో బ్రహ్మ ముట్టించినటువంటి ఒక దీపం ఉంటుందని చెబుతుంటాం కదా, అలాంటి దీపంలాగా ప్రజ్వలించిపోతూ ఉంటుంది వాడి జీవితం ఆ రోజు నుంచి. ఆయన అనుగ్రహం అంత విశేషంగా ఉంటుంది. మనం చూడండి, తిరుపతి దాకా వెళ్ళి దర్శనం చేసుకోకుండా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. తిరుపతి వెళ్ళడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడ మనకి డబ్బులు ఉందా లేదా తీసి పక్కన పెడితే కొంతమందికి స్వామివారు పిలిపించుకుంటాడు ఆయన. మనం ఇంత 7 శనివారాలు ఆయన్నే నమ్ముకొని గోవిందనామం చేసుకుంటూ ఆయన్నే
మన ఇంట్లో ఒక వ్యక్తి ఒక శక్తి తిరుగుతున్నాడు వెంకటేశ్వర స్వామి వారు అని చెప్పి భావించిన తర్వాత మనల్ని అక్కడికి తీసుకొని వెళ్ళాలి, ఆయన ఇక్కడికి రావాలి, రెండింటిలో ఏదో ఒకటి జరగాలి తప్పనిసరి. కాబట్టి ఇలా చేయడం అనేది శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేయడం అనేది చాలా విశేషమైనటువంటి సంకల్ప సిద్ధిని ఇస్తుంది తప్పనిసరిగా. ఇప్పుడు 7 వారాలు చేస్తున్నాం అనగానే ఆడవాళ్ళలో ముఖ్యంగా పూజలు అనగానే చాలా రకాల డౌట్లు. ఈ 7 వారాలు నియమాలు పాటించాల్సి ఉంటుందా, ఎటువంటి నియమాలు పాటించాలి? నిజంగా చెప్పాలి అంటే 49 రోజులు నియమంగా ఉంటే ఉత్తమం. ఉండలేనటువంటి వాళ్ళు కనీసం శనివారం అయినా సరే నియమంగా ఉండడం అనేది, తలస్నానం, నేలపడక, ఒక పూట భోజనం, ఒక పూట అల్పాహారం, ఇవి తప్పనిసరిగా చేయాలి. కనీసం శనివారం తప్పనిసరిగా చేయాలి. 7 శనివారాల వ్రతం చేస్తూ ఉంటే 7 కొండల వాడు మన ఇంటికి రావడం అనేది తథ్యం, దాంట్లో అనుమానమేం లేదు. స్వామివారే స్వయంగా రావాలనుకుంటే ఖచ్చితంగా మనం నిష్టగా చేయాలి, చేస్తే చాలు. మనల్ని ఆయనైనా పిలిపించుకుంటాడు, మన దగ్గరకు ఆయనైనా వస్తాడు. ఆయన ఒకటి చెప్తానమ్మా, వెంకటేశ్వర స్వామి వారి ఇలాంటి వ్రతం చేయడం ద్వారా ఆయన స్పర్శ మనకి తప్పనిసరిగా కలుగుతుంది అనేది మాత్రం సత్యంగా చెప్పవచ్చు. ఇప్పుడు రోగం ఉంది, ఒక భర్త కోసం భార్య చేసింది, ఆయన మంచం మీద కదలలేడు, కానీ వెంకటేశ్వర స్వామి వారు అలాంటి వారిని స్పృశించి వాళ్ళ అనారోగ్య పరిస్థితి నుంచి ఆరోగ్యవంతులుగా మార్చడం అనేది మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది. అలాంటి వ్రతమే ఈ 7 శనివారాల వ్రతం శ్రావణ మాసంలో చేయడం అనేది ఇంకా విశేషం. సంతోషం గురుగారు, చాలా చక్కగా వివరించారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.